అన్న ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్స్ క్యాస్టా రిలీజనా లేనిది ఒక ప్రేమ ఒకటే, దాన్ని కూడా ఒక సెక్షన్లో పడేయి కదా. ప్రేమ అద్దరిది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే, అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్తో అండ్ షోస్తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్లే ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ బైరూన్లో పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నన్ను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మీకు, సాయి గారికి. ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు, మొత్తం టీము ఎంత కష్టపడారో తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో, అలాగే ఇది కూడా అలాగే లైట్ మూమెంట్స్తో వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ ఇష్యూ మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి, ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నీవాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ సార్కి, ప్రతి ఒక్కరికి సారీ పేరు పేరున తమ్ముడు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే తీసావు నువ్వు ఏమ్మా. యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ, గుడ్ టు సీ యూ. ఫైనల్గా చెప్పాలంటే ఈ సాంగ్లో ఒక లిరిక్ ఉంది. పాడతారు. రాజా లేకపోయినా చూసుకుంటారన్నట్టు నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటున్నారు రాజ్యాలు ఏవి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నిన్ను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈరోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం ఉంటుందని కోరుతుందా. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనల్ని నమ్ముకొని, ఒక ఫ్రెండ్ అయినా, ఒక బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా